భవ్యశ్రీ తాండవ కృష్ణ. భవ్యశ్రీ తాండవ కృష్ణ భవ్యశ్రీ గురించి ఏమనుకుంటున్నాడు? తాండవ కృష్ణ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ భవ్యశ్రీ. తాండవ కృష్ణ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆప్టిమిస్టిక్గా ఉన్నాడు, ఫ్యూచర్లో ఇప్పుడు హోప్ఫుల్గా ఉన్నాడు. కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నాడు, తన దగ్గర ఉన్న నెగిటివ్ పీపుల్ని, నెగిటివ్ సిచ్యువేషన్స్ని కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నాడు. ఓకే, భవ్యశ్రీ మీద తాండవ కృష్ణ అభిప్రాయం ఏంటి? భవ్యశ్రీ మీద, భవ్యశ్రీ గురించి తాండవ కృష్ణ ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? ఫ్యాషన్ నువ్వు తన లక్ అనుకుంటున్నాడు, నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నాడు, నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు, కొంచెం లాస్ ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు పట్టించుకోవటం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న అవకాశాలు ఉపయోగించుకోవటం లేదు, అలాగే పోతూ ఉన్నారు. ఓకే, లాస్ ఫీల్ అవుతూ ఉన్నాడు. నువ్వు తన దగ్గర ఉంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాడు. భవ్యశ్రీ ఎలా ఉంది? కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. వస్తాడా రాడా? క్లోజ్డ్ బుక్ అయిపోయింది, మాట్లాడటం లేదు. తనతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటుంది అండ్ తనకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటుంది భవ్యశ్రీ. క్లారిఫికేషన్ కార్డ్స్ ఫర్ తాండవ కృష్ణ. న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నాడు నీతో. ఒక సైకిల్ ఎండ్ అయింది, ప్రజెంట్ బ్యాక్ స్టెప్ తీసుకో ఉన్నాడు. తను నీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాడు, మానసిక శాంతితో ఉన్నాడు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్. భవ్యశ్రీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉంది. రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉంది. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తుంది. చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ ఉంది. తాండవ కృష్ణ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. భవ్యశ్రీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. తాండవ కృష్ణ పాస్ట్ ఎవరి మీద డిపెండ్ అయ్యలేడు. ఇప్పుడు న్యూ రిస్క్ తీసుకొని వర్క్ చేయాలనుకుంటున్నాడు. నీ మీద ప్రేమ ఉన్నా చెప్పటం లేదు. భవ్యశ్రీ పాస్ట్లో తననే మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి ఉండేవు అండ్ ఇప్పుడు బాగా స్ట్రెంగ్త్ అయ్యావు ఫిజికల్గా, సైకలాజికల్గా. ఫ్యూచర్లో చాలా పొసెసివ్ అవుతావు, అంటే ఆయన నీకొక్కటే సొంతం అన్నట్లుగా అయిపోతావు, ఆయన కాపాడుకోవాలి అన్నట్లుగా అవుతావు. తాండవ కృష్ణ భవ్యశ్రీ లైఫ్లోకి రిటర్న్ వస్తాడా లేదా? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఎస్ కార్డ్. ఎస్, వస్తాడు. తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, నిన్ను అడ్మైర్ చేస్తూ ఉన్నాడు, ఒక స్టార్ లాగా చూస్తున్నాడు, నీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నాడు. ఓకే, తాండవ కృష్ణ భవ్యశ్రీని మ్యారేజ్ చేసుకుంటాడా లేదా? వెయిటింగ్ ఎనర్జీ. రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నాడు. ఎస్, నిన్ను మ్యారేజ్ చేసుకోవాలి, లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నాడు. ఓకే, తాండవ కృష్ణ భవ్యశ్రీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజుల్లోకి వస్తాడు? ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, నీకు ఒక ఆఫర్ ఇస్తాడు. ఇది 1 అవర్, 1 డే, 1 వీక్ ఆర్ 1 మంత్ లోపల నీ లైఫ్లోకి వస్తాడు. 1 ఇయర్ కూడా కావచ్చు, ఎందుకంటే పెంటికల్స్ కార్డ్ వచ్చింది కాబట్టి 1 ఇయర్స్ చూపిస్తుంది ఈ కార్డు, అందుకని 1 ఇయర్ కూడా కావచ్చు. నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చెయ్యి, త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది నీ కోరిక. భవ్యశ్రీకి తాండవ కృష్ణని మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? ఓవర్ థింకింగ్ ఉంటుంది, నీకు తన ప్రేమనిస్తాడు, నీకు కావాల్సింది నువ్వు మేనిఫెస్ట్ చేసుకుంటావు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, అది బెస్ట్, అలానే ఉండాలి. తాండవ కృష్ణ బై నేచర్ ఎలాంటి వాడు? మంచివాడే, బాగా ట్రావెల్ చేస్తాడు, అన్ని పనులు సక్సెస్ఫుల్గా చేస్తాడు, చాలా ప్యాషనేట్ పర్సన్. వస్తాడు నీకోసం తప్పకుండా. ఓకే, భవ్యశ్రీకి తాండవ కృష్ణకి ఎన్ని రోజులు లేకపోతే ఎన్ని నెలలలో మ్యారేజ్ అవుతుంది? 4 నెంబర్ వచ్చింది, నిన్ను చాలా మిస్ అవుతున్నాడు. 4 నెంబర్ వచ్చింది, 4 months ఆర్ 4 years కూడా వేసుకోవచ్చు.
నేను మళ్ళీ దశలు చూసి నీకు ఎప్పుడు మంచి టైం స్టార్ట్ అవుతుందో చెప్తాను. ఓకే, అయితే 4 మంత్స్ లోపల మ్యారేజ్ కావచ్చు, లేకపోతే 4 ఇయర్స్ పట్టేటట్టుంది. ఓకేనా. నేను తర్వాత నీ బర్త్ డీటెయిల్స్ చూస్తానమ్మా. తాండవ కృష్ణ అయితే నేను లైక్ చేస్తున్నాడు, లేదని చెప్పలేదు. భవ్యశ్రీ మీద తాండవ కృష్ణకి ప్రేమ ఉందా లేదా? ఉంది. నువ్వు ఇచ్చినంత మదర్ కేరింగ్ ఎవరు ఇవ్వరు అనుకుంటా ఉన్నాడు. తనకు క్లారిటీ కావాలనుకుంటున్నాడు. నిన్ను ఒక రాణిలాగా చూడాలి అంటే అన్నీ అన్నీ సఫిస్టికేటెడ్గా నీకు అన్నీ అమర్చి పెట్టాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఈ థర్డ్ పార్టీ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకో అమ్మాయినైనా కావచ్చు. దానివల్ల నీతో మాట్లాడటం లేదు ఇప్పుడు. కానీ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. ఈ థర్డ్ పార్టీ ఎవరు? పేరెంట్సా? తనకంటే పెద్దనా చిన్ననా? హార్ట్ బ్రేక్ అయ్యింది. తన వర్క్లో తనున్నాడు ఇప్పుడు. తన విష్ ఫుల్ఫిల్మెంట్. థర్డ్ పార్టీ తనకంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? పెద్దవాళ్ళు. ఓకే, పేరెంట్స్. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళు ఆయన ఆపేస్తూ ఉన్నాడు నీ దగ్గరికి రానియకుండా. వాళ్ళ పేరెంట్స్ ఆపేస్తూ ఉన్నారు. కానీ నువ్వే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నాడు. వస్తాడు తను, తప్పకుండా నీ దగ్గరికి వస్తాడు. వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి నీ దగ్గరికి వస్తాడు. ఓకేనా. నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయమా. తాండవ కృష్ణ నా లైఫ్లోకి వచ్చేసాడు, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది, మేము చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పుకుంటా ఉండు. ఒక రోజుకు 108 సార్లు చెప్పుకో. 21 డేస్ చేయి, నాన్ వెజ్ తినకుండా చెయ్యి. తప్పకుండా నీ కోరిక మేనిఫెస్ట్ అవుతుంది. చాలామందికి జరిగింది, అందుకే కన్ఫామ్గా చెప్తున్నా. ఓకేనా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడుగు. ఇప్పటికైతే ఇది మీ ఇద్దరికి ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. తాండవ కృష్ణకి భవ్యశ్రీకి ఏంజల్స్ ఏం చెప్తున్నారు చూస్తాం. వావ్, ఇన్ ద నియర్ ఫ్యూచర్ నువ్వు కోరుకున్న పార్ట్నర్తో నువ్వు కలిసి జీవిస్తున్నావు. సక్సెస్, నీ లైఫ్లో నీకు సక్సెస్ లభిస్తుంది. నీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది పీపుల్ని యూనివర్స్ సెండ్ చేస్తూ ఉంది. ఓకేనా. ఓకేమ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు. తర్వాత నేను నీ చార్ట్ చూసి నీకెప్పుడు నీ రాసి ఏంటి, నీకెప్పుడు మంచి టైము, నీకు తాండవ కృష్ణకి టైం పెట్టుంటేనే అది చూస్తాను సెట్ అవుతుందా లేదా, ప్లానెటరీ పొజిషన్ అంతా లేకపోతే ఒట్టి రాసులు నక్షత్రాలు చూసి మీ ఇద్దరికి సెట్ అవుతుందా లేదా చెప్తాను. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.